బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ హైదరాబాద్ బషీర్బాగ్లో బంద్పై మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామాల్లో బంద్ విజయవంతమైందని, బీసీ బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. స్కూల్స్, కాలేజీలు, ఆర్టీసీ ఉద్యోగులు, 130 కుల సంఘాలు ప్రతి ఒక్కరూ బీసీ బంద్లో పాల్గొన్నారని అన్నారు. విద్యా సంస్థలు, ట్రైనింగ్ సంస్థలు బంద్ చేశారు. అదేవిధంగా షాపులు వాళ్ళు డిక్లేర్ చేశారు. ఆటో డ్రైవర్లు వాళ్ళు డిక్లేర్ చేశారు. బస్సులు భయపడి వాళ్ళు కూడా బంద్ చేసుకున్నారు. పిల్లలు ఆవేశంతున్నారు, తగలబెడుతున్నారని చెప్పి ముందు జాగ్రత్తగా ఆర్టీసీ కూడా బస్సులు బంద్ చేసుకున్నారు. ఈ బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా రాజకీయంగా వివాదాలు ఉన్నా ఆ వివాదాలు పక్కకెట్టి బీసీల ఆకాంక్ష మేరకు వాళ్ళు ఈ బంద్కు సపోర్ట్ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, అదేవిధంగా అనేక మంది ప్రముఖులు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు మరో రోజు చెప్తా. మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి బీసీల డిమాండ్ న్యాయమైందని చెప్పి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా అన్ని కుల సంఘాలు ఒక్కొక్కరు జెండాలు పెట్టుకున్న 136 బీసీ కుల సంఘాలు వాళ్ళందరి నాయకులు, అదేవిధంగా మున్నూరు కాపు, ముదిరాజు, యాదవ, కుర్మ, గౌడ, కుమ్మరి, కమ్మరి, పద్మశాలి, ఇంకా చెప్పడానికి టైం జరుపుకోవడానికి చెప్తలేదు. 136 కుల సంఘాలు, దాదాపు ఉద్యోగుల సంఘం, బీసీ ఉద్యోగులు, టీచర్ల సంఘం, విద్యార్థి సంఘం, యువజన సంఘం, ఇట్లా ప్రతి కుల సంఘం కూడా ఈ బంద్కు పార్టిసిపేట్ చేశారు. బ్రహ్మాండంగా విజయవంతం చేశారు. అందుకు వారందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరందరూ ఓ గొప్ప ఆశయం కోసం పార్టీ విభేదాలున్నా, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలున్నా బీసీలకు వాటాలు దక్కాలని మీరందరూ చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు బీసీలు బలమైన ఉద్యమాన్ని అన్ని వ్యవస్థలకు, రాజ్యాంగ వ్యవస్థలకు, న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు, సమాజంలోని ఉన్నత ఎదిగినటువంటి వ్యవస్థకు అందరికి కూడా ఒక రిప్లై ఇచ్చారు. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి న్యాయం చేయాలి. ఒక 43% కాదు, అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి న్యాయం చేయాలని ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చారు. తప్పనిసరి దీని ఫలితాలు ఉంటాయి. ఇమ్మీడియట్ గా కనిపించకపోవచ్చు. బీసీల వాళ్ళ ఊర్లకి వెళ్ళి చెప్తున్నారు, అన్న ఇంతకుముందు మా బీసీలను చిన్నతో చూస్తుంటే ఈ బంద్ తర్వాత నన్ను గౌరవిస్తున్నారు ఊళ్ళలో అంటున్నాడు. అట్లా అంత ప్రభావం పడ్డది బంద్. ఈ బంద్కు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఈ బీసీ కులాలను మనం గౌరవించాలి.